ఈవిడెవరమ్మా? మా నాన్నమ్మ మేడం. మీ నాన్నమ్మ గారు. మీ అమ్మ మీ నాన్న చనిపోయారు మేడం. నాకు యాక్చువల్గా నేను తన మీద చెప్దాం అనుకున్నాను, నా ప్రాపర్టీ అనుకున్నాను, కానీ నా పేరు మీద నేను ప్రాపర్టీ అయిపోయింది సార్. తనతో నా లైఫ్ అలా ఉంది. నేను బయటికి చెప్పుకోవచ్చలేదో కూడా నాకు తెలియదు. ఏంటయ్యా ప్రాపర్టీయా? మనిషి నీకు ప్రాపర్టీలా కనిపిస్తుందా? రీసెంట్ గా తనకి పెళ్ళయిందని నాకు తెలిసింది మేడం. నాకు ఇతనికి పెళ్ళయింది, ఆల్రెడీ పెళ్ళయిందని సంగతి నాకు రీసెంట్ గానే తెలిసింది మేడం. ఎంత దుఃఖం అవుతుంది. నానమ్మ మొత్తం తనే బాధ్యత తీసుకొని పెంచింది. ఒక అయ్య చేతులు మంచి పెట్టలేదు అన్న బాధ ఆమెకు కూడా ఉంటది కదా. ఒకే ఒక బిడ్డ మేడం మాకు కూడా. ఆ పిల్ల ఫోటోలు తీసి చేస్తావా నువ్వు? కొద్దిగా పొద్దుందే అసలు వేసుకోండి ఆడపిల్ల సొమ్ము చేసుకున్నావు కదా. అందమైన పిల్లని తీసుకొని వచ్చి నీకు పెంచి పెడితే నన్ను కావాలంటున్నాడు, ఆ అమ్మాయినే కావాలంటున్నాడు. ఇప్పుడు నేను రాకపోతే ఆ ఫొటోస్ వీడియోస్ మీడియాకి పెడతాను అంటున్నాడు. ఐదు నెలలకి 6 నెలలకి పిల్లలు పుట్టేయాలని రూల్ ఎక్కడ ఉందా? అసలు పీస్ఫుల్ లైఫ్ ఎక్కడ ఉంది మేడం? చేసుకున్నప్పటి నుంచి తను తినంగా ఉండదు కదా. మరి పీస్ఫుల్ లైఫ్ లేనప్పుడు పిల్లలు కావాలని అప్పుడు ఎట్లా కోరుకున్నావు నువ్వు? అసలు నువ్వు పెద్ద ఫ్రాడ్ చీటర్ గాని. ఒక ఆడపిల్లతో నువ్వు పెళ్లి చేసుకొని కాపురం చేసి ఆ ఫోటోలు వీడియోలు తీసుకొని ఇవన్నీ నేను బజార్లో పెడతా అంటావా? మనిషివా ఇంకేమన్నా నువ్వు? వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఎలా రప్పించాలో తెలియక ఆ మాట అన్నాను, అంతేగాని నేనేం తీయలేదు సార్. నువ్వు క్రిమినల్ గానీ అర్థమైందా? నువ్వు క్రిమినల్వి. ఫోటోలు తీసి ఏం చేస్తున్నావు? ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఆడపిల్లకి అమ్మా నాన్న లేరని అనుకుంటున్నావేమో. మేము అందరం ఉన్నాం ఇక్కడ. మీకు మీ హస్బెండ్ కావాలని ఉందా? అర్థం ఉందా? నాకు వద్దు సార్. మీకు మీ హస్బెండ్ కావాలా? అద్దా కావాలి సార్. మీ మనసులో ఇద్దరు కావాలా? అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు శ్యామల మేడం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది ఆత్మకూరు మేడం. చెప్పండి అమ్మా విషయం. నాకు పెళ్ళే సంవత్సరం అవుతుంది మేడం. పిల్లలు కావాలని టార్చర్ చేస్తున్నాడు మేడం మా భర్త. సంవత్సరానికే టార్చర్ చేస్తున్నాడు మేడం. ఏంటి ప్రాబ్లం? ఓన్లీ పిల్లలు పుట్టట్లేదు, పిల్లలు పుట్టలేదనే పాయింట్ అవుట్ అంతేనా? అంతే మేడం. ఏం లేదు గొడవ? ఏం లేదు మేడం. అయ్యో, సంవత్సరానికి ఏంటి మేడం? అసలు సంవత్సరానికే పిల్లలు పుట్టట్లేదని ఎలా గొడవ చేస్తారమ్మా? అదే మేడం, అది అడుగుతున్నాను. అంటే నాకు కొంచెం టైం కావాలి. మా బాబాయ్ వాళ్ళు, మా పెదనాన్న వాళ్ళు కూడా 10 years కి 20 years కి కన్నారు పిల్లల్ని అని కూడా చెప్పాను. అయినా కూడా ఆయన వినిపించుకోవట్లేదు మేడం. సో మీ ఇంట్లో లేటే అయింది ఎప్పుడు కూడా? ఇంట్లో లేట్ అయ్యేది. ఈవిడెవరమ్మా? మా నాన్నమ్మ మేడం. మీ నాన్నమ్మ గారు. మీ అమ్మ మీ నాన్న చనిపోయారు మేడం. నాకు నేనే పెంచుకుంటూ వచ్చాను. పెళ్లి సంబంధం కూడా మా పక్కన వాళ్ళు అందరూ బాగున్నాడు పిల్లడు అని అంటే చేసి ఇచ్చానమ్మా. అరేంజ్ మ్యారేడే. కొద్దిగా ఆ సమయంలో తల్లిదండ్రులు లేని బిడ్డ కాబట్టి బాగా చూసుకుంటారు. అందులో మన దగ్గరలో ఉంటే మన కళ్ళ ముందర ఉంటది కదా అనే ఉద్దేశంతో చేశారు. ఇప్పుడు ఏంటమ్మా అయితే పిల్లలు కలగట్లేదు అని టార్చర్ చేస్తున్నారు. అంటే మొదటి నుంచి ఎలా ఉండేవాళ్ళు మీతోటి మీ భర్త? ఫస్ట్ నుంచి బాగానే ఉన్నాడు మేడం. తర్వాత 3 నెలల నుంచి నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. 3 నెలల నుంచి? పెళ్ళైనప్పటి నుంచి కాదు, 3 నెలల నుంచి టార్చర్ చేశాడు. నాకు పిల్లలు కావాలి, పిల్లలు ఎందుకు అనట్లేదు అని. మరి హాస్పిటల్కి వెళ్ళి చేయించుకున్నారు? హాస్పిటల్కి వెళ్ళి తనే చెకప్ అయి చేపిస్తే నాకు PCOD ఉందనేసి చెప్పారు మేడం. అదేం పెద్ద సమస్య కాదు, పిల్లలు పుడతారు కదా. కోర్స్ అనేది ఉంటది కదా మేడం. అవును, ఆ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కష్టం అని చెప్పారు మేడం. ఎన్ని నెలల నుంచి వేసుకుంటున్నారు మీరు ఇప్పుడు టాబ్లెట్స్? టాబ్లెట్స్ ఒక 5 months నుంచి వాడుతున్నాను మేడం. వాడుతున్నారు 5 months నుంచి? ఆల్రెడీ వాడుతూనే ఉన్నాను. ఈ విషయం మాకు తెలియదు మేడం. మొన్న వచ్చినప్పుడు ఇట్లా జరిగింది నానమ్మ పరిస్థితి, ఇట్లా రోజు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పానంటే నాకు బాధ అనిపించిందమ్మా. పక్కన వాళ్ళని వీళ్ళని అడిగితే కొద్ది డాక్టర్ దగ్గర చూపిస్తే ఏదైనా దీనికి సొల్యూషన్ ఉంటది కదా అన్నట్టు తీసుకెళ్ళామమ్మా. ఆడ మందులు వాడితే ఏం ప్రాబ్లం ఏం లేదు, బానే అవుతుంది అని చెప్పనడంతో మందులు తినిపిస్తున్నాను. ఇంకా అవన్నీ వాళ్ళతో నేను చెప్పలేను కదమ్మా. అందులో ఇంకోటి ఈ పాప ఏం జరిగిన విషయం ఫస్ట్ చెప్పలేదు. ఈ మధ్య కాలంలో ఈ పాప జరుగుతున్న విషయాలు చెప్పింది. ఇబ్బంది పెట్టడం ఎందుకు పెద్దవాళ్ళని అనుకుందో ఏంటో తనలో తనే దాల్చుకుంది. ఏమైంది బాబు? ఎందుకు సతాయిస్తున్నావు ఆ పాపని? నా పేరు రాజేష్ అండి. నేను మంచి లైఫ్ లీడ్ చేద్దామని చెప్పేసి మ్యారేజ్ చేసుకున్నాను సార్. అయితే తను ఇప్పటి వరకు బాగానే ఉండింది. అయితే నేను మా ఫాదర్ వాళ్ళ ప్రెజర్ అంటే వాళ్ళు
వాళ్ళకు కూడా వారసుడు కావాలని చెప్పేసి ఇంట్లో కోరుకుంటారు కదా సరే, ఏ తల్లిదండ్రులైనా వాళ్ళకు కూడా ఒక మనవడు కావాలి అని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి నేను స్టార్టింగ్ 3 months అడగడం విషయం నిజమే, టార్చర్ చేయడం అన్నది వాస్తవం కాదు సార్. అది అడుగుతున్నారు పిల్లలుంటే బాగుండు అని మీరు అంటున్నారు. అడుగుతుంటే తనేం చేసిందంటే తనకున్న ప్రాబ్లమ్స్ చెప్పడానికి ట్రై చేసింది. అలా అని చెప్పేసి ఏంటి లోపం అని చెప్పేసి తందా నాదా అని చెప్పేసి టెస్టులు చేయించాను సార్. ఆ టెస్టులు చేపిస్తే PCOD సంథింగ్ అని అన్నారు. అంటే అలా అడగడం అది కొంచెం వర్క్ ప్రెజర్ వల్ల మళ్ళీ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఇవన్నీ చెప్పేసి ఇంట్లో వాళ్ళ ప్రెజర్ ఇవన్నీ అనుకుని తను 2-3 మాట్లాడడం వల్ల తను ఏం చేసిందంటే ఇలా ఇంటికి వెళ్ళడం, ఏమైనా చీటికి మాటికి వాళ్ళ నాన్నమ్మకి చెప్పడం అలా చేస్తూ ఉండేది. అది నాకు నచ్చలేదు సార్. దాని గురించి నేను జడ్జ్ చేయడం తప్ప ఇంకా నేను వేరే విషయంగా ఏం గొడవ పడడం కానీ ఇలాంటివి ఏం చేయలేదు సార్ ఎప్పుడు. అవును, అలాంటప్పుడు 5 నెలలకే ఎవరైనా పిల్లలు కలగలేదని చెప్పి అమ్మాయిని ఇబ్బంది పెడతారా? నేను ఇబ్బంది పెట్టలేదు మేడం అసలు. మరి అడగడం కూడా తప్పే కదా. నీకు తెలీదా? నువ్వు ఇప్పుడు ఒక మాట, నువ్వు అత్తవో మామవో కాదు, కలిసి ఉన్నది భార్య భర్తలు ఇద్దరు, మీరిద్దరు, మీ ఇద్దరి మధ్యలో వాళ్ళు వచ్చి అడగడం అది వేరే విషయము. నీకు తెలియదా 5 నెలలకు 6 నెలలకి పిల్లలు పుట్టేయాలని రూల్ ఎక్కడన్నా ఉందా? అంటే ప్రెగ్నెన్సీ కనీసం తెలుస్తుంది కదా మేడం. ఎలా తెలుస్తుంది? మీరిద్దరు మంచిగా ఉంటే తెలుస్తుంది. అదంతా పక్కన పెట్టి మీరిద్దరే కరెక్ట్ లేరు, పిల్లలు కావాలన్న కాన్సన్ట్రేషన్ లో వెళ్తే ఎలా పుడతారయ్యా పిల్లలు? మా కుటుంబంలో తరతరాలలో కూడా కొంతమందికి 5 ఏళ్లలో అయిన వాళ్ళు ఉన్నారమ్మా, 9 ఏళ్ళకి అయిన వాళ్ళు ఉన్నారమ్మా, 15 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారమ్మా. కానీ కొద్ది లేట్ అయినా కూడా ఇప్పుడిప్పుడే కదమ్మా పెళ్లి అయింది, అప్పుడే పిల్లలు అనే దానికి ఆ పిల్లకి ఇప్పటి నుంచే టార్చర్ పెడితే కొద్ది కష్టం కదమ్మా. ఒకటమ్మా, మీ ఫ్యామిలీలో అందరికి ఇలాంటి ప్రాబ్లం ఉందా? ఏదైతే బాబు చెప్పాడో అలాంటి ప్రాబ్లం 5 ఏళ్ళకి పిల్లలు అయితే అయ్యారమ్మా, లేట్ గా అయ్యారు. ఒకరికి 5 ఏళ్ళకి అయ్యారు, ఒకరికి 9 ఏళ్ళకి, ఎవరు 15 ఏళ్ళకి కూడా అయ్యారు. 15 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ళకే మళ్ళీ బాబు పుట్టారు. అవునమ్మా, వెనకటి కాలంలో ఏంటి త్వరగా పెళ్లిళ్ళు అవ్వడం, అవి త్వరగా జరిగిన పెళ్లిళ్ళ వల్ల అలా లేట్ అయ్యే వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఉంటాయి. దానికి సంవత్సరం కూడా అవ్వకతలకే మీరు ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కానీ నాకు ఇక్కడ మీ ఇద్దరిని చూస్తుంటే ఈ సంవత్సరం రోజులకే గొడవపడి కొట్లాడుకొని వచ్చినట్టు అయితే అనపడట్లేదు. నువ్వేదో దాస్తున్నావు బాబు, ఏదో ఉంది కథ, ఏంది చెప్పు మేడం. నేను మా ఆ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి కూడా 3 నెలలు అవుతుంది మేడం. అడిగితే తను టార్చర్ చేస్తున్నాడు, ఎవరితోనో కాల్స్ మాట్లాడుతున్నాడు. ఎఫ్ఐఆర్ ఉందంటావు? ఎఫ్ఐఆర్ ఉందని నేను అనుకుంటున్నాను మేడం. ఎవరితో మాట్లాడుతున్నావు కాల్స్ లో? లేదు సార్, అది నా వర్క్ కొలీగ్స్ తోటి వాళ్ళతోటి తప్ప నేను ఇంకెవరితోటి మాట్లాడలేదు. అదే కాకుండా యాక్చువల్ గా నేను తన మీద చెప్దాం అనుకున్నాను, నా ప్రాపర్టీ అనుకున్నాను కానీ నా పేరు మీద నేను ప్రాపర్టీ అయిపోయింది సార్. తనతో నా లైఫ్ అలా ఉంది, నేను బయటికి చెప్పుకోవచ్చలేదో కూడా నాకు తెలియదు. ఏంటయ్యా ప్రాపర్టీయా? మనిషి నీకు ప్రాపర్టీలా కనిపిస్తుందా? ఆయన ప్రాపర్టీ అంట సార్. నీ ప్రాపర్టీ ఎట్లా అవుతుంది? ఆమె వస్తువు అయింది. ఏం అంటే నువ్వు ఇక్కడ మనిషిలా చూడటంలా ఏంది? ఒక ప్రాపర్టీ అని అంటే దాని అది ఒక స్థలమా, లేకపోతే ఒక బొమ్మ, ఒక జంతువా, ఒక వస్తువా? సినిమాల ప్రభావం. అది సినిమాలలో ప్రాపర్టీ అంటారు కదా, నాది, నా ప్రాపర్టీ, నా పిల్ల అలాంటి. అదే తన ఇంటికి రమ్మని టార్చర్ చేస్తా ఉన్నాడు మేడం. ఇంటికి రమ్మంటున్నాడు. రీసెంట్ గా తనకి పెళ్ళయిందని నాకు తెలిసింది మేడం. నాకు ఇతనికి పెళ్ళయింది, ఆల్రెడీ పెళ్ళయిందని సంగతి నాకు రీసెంట్ గానే తెలిసింది మేడం. ఆల్రెడీ పెళ్ళై ఉందా? మీ తర్వాత పెళ్లి చేసుకున్నాడా? పెళ్ళయిందని నాకు తెలిసింది సార్. నాకు ఇప్పుడు ఇంటికి రమ్మని టార్చర్ చేస్తున్నాడు, లేదంటే మేమిద్దరం ఇంతకు ముందు కలిసి ఉన్న వీడియోస్ అవి తీసున్నాడు, నాకు తెలియకుండానే తీసున్నాడంట. వీడియోస్ అంటే వీడియోస్ ఫోటోస్ ఏమో తీసున్నాడని చెప్తున్నాడు. అంటే అసభ్యకరమైన వీడియోలు. అవును సార్. ఏం బాబు ఆల్రెడీ పెళ్ళైందా నీకు? అయింది సార్, అది లీగల్ గానే. అంటే నేను డైవర్స్ ఇచ్చే చేసుకున్నాను. తర్వాత తనకి చెప్దాం అనుకునే లోపు ఇలా చిన్న మనస్పార్థాలు వచ్చేసరికి తను వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది సార్. అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లా, 5 నెలలకే నీకు పిల్లలు కావాలా? కానీ ఈ సిచ్యువేషన్ చెప్పేంత టైం నీకు దొరకలేదు, నీకు పెళ్ళైన విషయం చెప్పడానికి టైం దొరకలేదు. అసలు పీస్ఫుల్ లైఫ్ ఎక్కడ ఉంది మేడం? చేసుకున్నప్పటి నుంచి తను తినంగా ఉండదు కదా. మరి పీస్ఫుల్ లైఫ్ లేనప్పుడు పిల్లలు కావాలని అప్పుడు ఎట్లా కోరుకున్నావు నువ్వు? అసలు నువ్వు పెద్ద ఫ్రాడ్, చీటర్ గానివి ఇక్కడ అర్థమవుతుంది. ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తున్నావు. ఆమెకు పెళ్ళైన విషయం ఎందుకు చెప్పలే? చీటింగ్ చేసినావు నువ్వు అమ్మాయితో తెలుసా? తను చెప్పే స్పేస్ ఇవ్వలేదు ఫస్ట్ నాకు. అసలు అతను ముందుగానే చెప్పుంటే నేను చేసుకుంటానో చేసుకోపోదునో నేను నిర్ణయించుకునేదాన్ని సార్. తను నాకు చెప్పకుండానే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ముందు చెప్పి ఉంటే మీరెందుకు చేసుకునేటోళ్ళు? బంగారం లాంటి మీకు వేరే సంబంధం వచ్చేది, మంచిగా వేరే పెళ్లి చేసుకుని హాయిగా ఉండేటోళ్ళు మీరు. తను ఇప్పుడు చెప్పకుండా నన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు పిల్లలు కావాలనేసి టార్చర్ చేస్తాను. ఏందమ్మా మీరు ఎంక్వైరీ చేయలేదా మరి? మేము పెద్దవాళ్ళతో అడిగామా, అడిగితే అక్కడ ఏమైందంటే వాళ్ళు పిల్లడు మంచోడే అన్నారు కానీ మాకు ఎంక్వైరీ చేసుకోవడానికి వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్యా లేరు కాబట్టి
నేను ముసలిదాని అయిపోయాను. ఆ పిల్లని గురించి కొద్దిగా మనం ఎంక్వైరీ చేసుకోవడానికి ఇబ్బందే కదా. మాకు చుట్టుపక్కల అడిగిన వాళ్ళకి ఆ అబ్బాయి పర్వాలేదు బాగున్నారని అంటే మంచోడు చేస్తాం, కానీ ఇట్లా పిల్లని ఇట్లా ఆగమాగం చేస్తారని ఎవరైనా అనుకుంటున్నారు. కొంచెం కష్టపడి ఎంక్వైరీ చేస్తే బాగుండేది. ఒక పెళ్లి చేయాలంటే వెనక 5 తరాలు మొత్తం చూసి పెళ్లి చేయాలి. ఈ బిడ్డను చూస్తుంటే అదే బాధ అనిపిస్తుంది అయ్యా. ఈ అమ్మాయికి అమ్మ నాన్న లేకపోవడము, నానమ్మ ముసలిది ఏం చూస్తుందిలే అనుకోవడము అలసైపోయింది కదా బాబు. అలసి కాదు మేడం, ఇది ఫస్ట్ వైఫ్ కూడా పిల్లల గురించి అనే చేసుకున్నాం మేడం. అయితే తన నుంచి మంచి లైఫ్ లీడ్ లేదని చెప్పేసి తనకు లీగల్ అడ్వైస్ తోటి మామూలుగా డైవర్స్ తీసుకుని తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. రెండో పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే మేడం, కానీ తనకు చెప్దాం అనుకునే లోపు తను అనుకునే లోపు అంటే చెప్తే పెళ్లి చేసుకోదు వెళ్ళిపోతుంది అనే దాంతో నువ్వు చేసుకోలేదు, అంతే కదా. అసలు ఈ విషయం కూడా మాకు తెలియదు మేడం. ఇప్పుడు ఈ పాప మీ ముందర చెప్తుంది కానీ ఆ పాపకు ఇంకో పెళ్ళం ఉంది అనేది విషయం కూడా మాకు తెలియదమ్మా. కుటుంబంలో తెలియదు, ఇప్పటిదాకా ఇంతవరకు మాకు అసలు తెలియదు ఈ విషయం. చెప్పలేదమ్మా, చెప్పడానికి ట్రై చేయలేదా? ఎవరికి చెప్పలేదు సార్, నాకు కూడా రీసెంట్ గానే తెలిసింది సార్. ఎలా అండి, మీకు ఎలా తెలిసిందండి? వేరే వాళ్ళ ద్వారా తెలిసింది సార్. అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పొచ్చారు సార్ నాకు. చెప్పేశారు, మీకు ప్రూఫ్ ఏం లేదు అయిందా కాలేదా అని? అయిందని చెప్పారు సార్. ఆయన ఒప్పుకున్నాడు కదా ఆల్రెడీ అయిందని. అయింది సార్, నిజంగానే అయింది. అయితే లీగల్ గానే డైవర్స్ తీసుకుని జెన్యున్ గానే చెప్దాం అనుకున్నాను సార్. వీని జైలుకి పంపాలి మేడం, వీని జైలుకి పంపాలి. ఒక ఆడపిల్ల జీవితాన్ని సెకండ్ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ సెకండ్ మ్యారేజ్ లో కూడా సంతోషంగా చూసుకోకుండా ఆమెను ఇబ్బంది పెట్టుకుంటా పిల్లని ఇలా చేస్తే ఎట్లా? నువ్వు అసలు ఇంకో పెళ్లి చేసుకున్న విషయం మాకు తెలియకుండా బిడ్డని ఇట్లా టార్చర్ చేసుకుంటూ వస్తే మా బిడ్డ ఏం కావాలనుకున్నావు నువ్వు అసలు ఈ విషయము? అయినా నాకు ఒకటి అర్థం కాదు, ఇక్కడ క్లారిటీకి చెప్పు. నువ్వు మంచి లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకొని ఫస్ట్ వైఫ్ అన్నావు, అది అయిపోయింది. సెకండ్ లైఫ్ నైనా మంచిగా లీడ్ చేద్దాం అన్నావు. అసలు నువ్వు మంచి ఎక్కడ పెట్టావని మంచిగా చెప్పలేదు మొదలు ఆవిడకి నువ్వు. ఇప్పుడు మ్యారేజ్ అంటే ఇద్దరిది సగభాగం ఉంటది కదా మేడం, ఇద్దరిది చెరుసగం ఉంటుంది కదా మేడం. తను కూడా అత్తమామలతోటి తల్లిదండ్రులని కలిసి ఉండాలి కదా మేడం. మా తల్లిదండ్రులు కూడా తనని ఎలా చూసుకునేవారంటే సొంత కూతురులా చూసుకునేవారు. తను అలాంటప్పుడు ఇప్పుడు అత్త కొడలు ఉన్నప్పుడు అత్తతోటి అన్ని షేర్ చేసుకోవచ్చు కదా మేడం. నువ్వు పెళ్లి చేసుకున్నావు అనే బాధ కన్నా ఎక్కువ ఆమె నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అన్న దాని గురించి వచ్చి కూర్చుంది ఇక్కడ. ఆమె వట్టిగా వచ్చి కూర్చోలే. ఒక ఆడపిల్లతో నువ్వు పెళ్లి చేసుకొని కాపురం చేసి ఆ ఫోటోలు వీడియోలు తీసుకొని ఇవన్నీ నేను బజార్లో పెడతా అంటావా? మనిషివా ఇంకేమన్నా నువ్వు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా నన్ను ఏం బాగా చూసుకోలేదు. ప్రతి దానికి టార్చర్ చేస్తారు, చిన్న విషయాన్ని కూడా టార్చర్ చేస్తారు. తను చెప్పింది అబద్ధము. అబద్ధమా అంటే వీడియోలు తీసుకొని నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా అనడం అబద్ధము. నీతో పాటు హ్యాపీగా ఉందామని వచ్చిన అమ్మాయిని నువ్వు మోసం చేయడం అబద్ధము. పిల్లలు కావాలని చెప్పడం అబద్ధం. 5 నెలలకి నువ్వు టార్చర్ మొదలు పెట్టడం ఏమనాలి దీన్ని? తను వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి రప్పిద్దామని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆ మాట చెప్పాను, కానీ నేను అలా ఏం చేయలేదు మేడం. హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయడం అంటే ఇప్పుడు నాకు తెలియకుండా ఫస్ట్ వైఫ్ తో కాల్ మాట్లాడుతున్నాడు మేడం. అలా మీరు అన్నది ఎవరితోటి మాట్లాడుతున్నారు, చార్జ్ చేస్తున్నారు అన్నది ఫస్ట్ వైఫ్ తోటి. ఫస్ట్ వైఫ్ తోనే అది అవాస్తవం మేడం. తనే ఇంకా ఎవరెవరితో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఫోన్. ఇప్పుడు ఇది ఇంకోటి ఇటు మళ్ళీందా? నేను మా నాయనమ్మ తప్ప ఎవరికి ఫోన్ చేసి మాట్లాడను మేడం. లేదు మేడం, బిడ్డను అలా పెంచలేదు మేడం నేను మాత్రము. ఇంకోటి ఆ పాప కూడా ఇన్ని రోజులు కష్టపడినా పెంచి ఇంత చేసినా ఇప్పుడు వరకు చెప్పలేదు. ఈ పాప ఇంతవరకు చెప్పలేదు అంటే మాకే తెలియదు ఇప్పుడు వరకు ఆ పిల్లడికి పెళ్లి అయిన విషయం. ఇప్పుడు తెలిసిందన్నాక మాకెంత బాధ ఉండాలి మేడం మా బిడ్డ గురించి. ఎంత దుఃఖం అవుతుంది. నానమ్మ మొత్తం తనే బాధ్యత తీసుకొని పెంచింది, ఒక అయ్య చేతులు మంచి పెట్టలేదు అన్న బాధ ఆమెకు కూడా ఉంటది కదా. ఉండేది ఒకే ఒక బిడ్డ మేడం మాకు కూడా. ఏంది కథ అంతా? తన నాయనమ్మ వచ్చింది కాబట్టి తనకే సపోర్ట్ గా మాట్లాడుతుంది మేడం. కావాలంటే మా మదర్ గాని మా ఫాదర్ గాని ఉంటే వాళ్ళు కూడా నా తరపునే మాట్లాడతారు. ఏం మాట్లాడాలి నీ తరపున? అసలు ఏముందని మాట్లాడడానికి? అంటే నేను వీడియోలు తీయడం కరెక్టే అంటావు, ఫోటోలు తీయడం కరెక్టే అంటావు, అమ్మాయిని పిల్లలు కావాలి అని నువ్వు టార్చర్ పెట్టడం కరెక్టే అంటావు, అంటే ఫస్ట్ పెళ్ళైందని అబద్ధంగా దాచిపెట్టడము కరెక్టే అంటావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? నీకు ముందు పెళ్ళైంది అని చెప్పి ఒక ఆడపిల్ల జీవితానికి రావాలి. చెప్పండి సార్ ఆ సార్ కి కొద్దిగానే బుద్ధి ఉందా లేదా? పిల్లని ఇట్లా చేసి పెట్టాడు ఆగమాగము. డివోర్స్ తీసుకున్నావా ఆమెతోటి? తీసుకున్నాను సార్. కోర్టు నుంచి తీసుకున్నావా? కోర్టు నుంచే తీసుకున్నాను సార్. మరి అన్ని విషయాలు చెప్పి నువ్వు పెళ్లి చేసుకోవాలంటే సరే పెళ్లి చేసుకున్నావు, సరే ఏదో నీ వీక్నెస్ పాయింట్ మంచి వేరే అమ్మాయితో మంచి లైఫ్ లీడ్ చేద్దామని ఏదో నీ సెల్ఫిష్నెస్ తోటి నువ్వు చెప్పలేదేమో. సరే చేసుకున్నా కూడా బాగా పెట్టాలా బాగా పెట్టకూడదా? బాగా పెడదామని చూసుకుంటే తను కూడా నాతో బాగుంటేనే కదా సార్ నేను బాగా చూసుకోగలను. మొదటి పిల్లం కూడా అందుకే వదిలేసిందేమో నీకు, ఇలాంటి టార్చర్ అయి ఉంటేనే. సరే ఇదంతా పక్కన పెట్టు, ఫోటోలు వీడియోలు ఎందుకు తీసినావు? వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఎలా రప్పించాలో తెలియక ఆ మాట అన్నాను, అంతేగాని నేనేం తీయలేదు సార్. నువ్వు క్రిమినల్ గానీ అర్థమైందా? నువ్వు క్రిమినల్వి. పిల్లని ఆగమాగం చేసినావు కదరా నువ్వు. అసలు ఫోటోలు తీయడం ఏంటా నీకు? అసలు ఇది ఏమన్నా పద్ధతేనా? ఇదేమైనా ఫోటోలు తీయచ్చా? ఇదేమన్నా కనీసము పెళ్ళాం వచ్చింది, పెళ్ళాం గారి దగ్గర కనీసం పెళ్ళం చేసుకునేది కొద్దిగా బుద్ధి ఉందా లేదా నీకు? ఆ పిల్ల ఫోటోలు తీసి చేస్తావా నువ్వు?
కొద్దిగానే పొద్దుందే అసలు వేసుకోండి ఆడపిల్ల సొమ్ము చేసుకున్నావు కదా అబ్బా అందమైన పిల్లని తీసుకొని వచ్చి నీకు పెట్టి పెడితే అమ్మ కూర్చోమ్మా, అమ్మ కూర్చో. మరి అమ్మ కూర్చో. కాదు సారు ఇట్లా పనులు చేయొచ్చా సారు పిల్లని అమ్మి పిల్లని చేస్తే ఆ పిల్లని చేతిలో పెడితే వాడు చేసుకొని ఎట్లా చూసుకోవాలి బొమ్మలాగా ఏ పిల్లని చూసి ఆగమాగం చేసిండు ఆ పిల్లని చూస్తే మాకే బాధ అనిపిస్తుంది. ఫోటోలు తీసి ఏం చేస్తున్నావు? ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఇప్పుడు ఇంటికి రమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్ నన్ను. సరే ఇంటికి రాకుంటే ఏం చేస్తావు? ఆ ఫోటోస్ అవన్నీ మీడియాకి పంపిస్తాను చెప్తున్నాడు. వీడియో పంపిస్తావా? జైలుకి పోతావు సీదా, అర్థమవుతుందా? ఆడపిల్లకి అమ్మ నాన్న లేరని అనుకుంటున్నావేమో, మేము అందరం ఉన్నాం ఇక్కడ. ఇంకే రాక తీసుకెళ్ళాలి, అక్కడ రాక తీసుకెళ్తాం నీకు. మరి మా వైఫ్ నా దగ్గరికి ఎలా వస్తుంది సార్? కాళ్ళ మీద వాడు క్షమాపణ అడుగు. నేను ఆ ఇంటికి పోను, నేను వాడితో సంసారం కూడా నేను చేయను సార్. వాడు నాకు అలాంటి ఇష్టం వాళ్ళతో లేదు ఎట్లా సార్. పంపించాలా సరే నమ్మి చేసేదంతా తప్పు పనులు మళ్ళీ ఇంటికి రావాలంటే వస్తుందా? బ్లాక్మెయిల్ చేసి వస్తుందా? తప్పైపోయింది, క్షమాపణ ఆడాలి, ఏదో బుజ్జగించాలి. ఒకసారి కాకుండా 100 సార్లు బుజ్జగించాలి. తప్పు నీది, నీ దగ్గర ఉంది మిస్టేక్, ఆమె మిస్టేక్ లేదు. పిల్లలు కావాలనుకోవడం తప్ప సార్? పిల్లలు ఏదైనా దుకాణంలో కొనుక్కొని వస్తారా? ఏదైనా తీసుకొచ్చి ఏదైనా ప్లాంటేషన్ లేక చెట్టు లేక ఇట్లా ప్లాంట్ చేస్తారా? పిల్లలు కావాలంటే ప్రేమతో దగ్గర తీసుకొచ్చుకో, తర్వాత ఆటోమేటిక్ పిల్లలు అయితే రన్ అవుతాయి. ట్రీట్మెంట్ తీసుకుంటే అది దానికి పెద్ద ప్రాసెస్ ఉంటది, అవన్నీ మీరు చేయాలి. కాదయ్యా, పిల్లలు కావాలంటే అనగానే పుట్టేస్తారనుకుంటున్నావా? ఆల్రెడీ ప్రాబ్లం ఉందని తెలుసు కదా, కొంచెం కోర్స్ కంప్లీట్ కానివ్వు, అది అయిన తర్వాత పుడతారు కదా. నీకు 5 నెలలకే పిల్లలు కావాలి, అప్పుడే నువ్వు. అంతే కదా మేడం, తను మా మదర్ ఫాదర్ తో కూడా సరిగ్గా ఉండదు కదా. వాళ్ళే సరిగ్గా చూసుకోరు సార్, నన్ను టార్చర్ చేస్తూ ఉంటారు. ఇట్లా పిల్లలు కావాలని ప్రతి ఒక్క చిన్న విషయానికి టార్చర్ చేస్తారు. ఎలా కలిసి ఉండాలి సార్ నేను? అత్త మామ అంటే తల్లిదండ్రులాగా చూసుకోవాలి, వాళ్ళని అలా చూసుకోరు. ఇంకెలా కలిసి ఉండాలి మేడం నేను? పెళ్ళైనప్పుడు పిల్ల పుత్తడి బొమ్మలాగా ఉండేదమ్మా. ఇప్పుడు చూస్తే పిల్లని చంపుకొని తిని ఇట్లా చేసి పెట్టింది ఆగమాగం పిల్లని. ఇట్లా నమ్మి ఎట్లా పంపించాలమ్మా మళ్ళీ అసలు ఇలాంటి వాళ్ళతో ఎలా పంపించాలా? నేనైతే పోను మేడం, నేను ఆ ఇంటికి నేను పోను. పోవమ్మా. నేను పోను మేడం. ఆమె చెప్పేదాన్ని అబద్ధాలే సార్. అంటే నేను తనతో హ్యాపీగా ఉందామని ఎన్నోసార్లు ట్రై చేశాను. తను నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు, ఏం చేయదు. ఇంటికి వెళ్తే అసలు ప్రాపర్ రెస్పాన్స్ చేస్తారు. ఇంకా నేను ఏం చేయాలో తెలియక ఆ మాట ఒకటే అన్నాను సార్. నేను వీడియోలు అవి ఉన్నాయని అన్న మాట అన్నది నిజమే, కానీ అవి నా దగ్గర లేవు సార్. నిజానికి ఉన్నాయా లేవా? నిజం చెప్పు. నిజంగా లేవు సార్. ఫోన్ గుంచుకొని చూడాల్సి వస్తుంది మళ్ళా. చూడండి సార్ కొద్దిగా ఫోన్ చెక్ చేపిస్తే అన్ని బయటకు వస్తాయి. అప్పుడు తన ఫోన్ కూడా చెక్ చేయండి మేడం ఒకసారి. ఆమె కాల్ లిస్ట్ ఎందుకు చూడాలి? ఏదైనా ఎఫ్ఐఆర్లు ఉన్నా? నీ ముందు ఎవరితో నన్ను మాట్లాడుతుందా? అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడితే అలాంటి అడిగినందుకు కూడా చిన్న చిన్న గొడవలు పడి వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళేసి. ఎవరితో మాట్లాడుతున్నావా? నేను మా నాన్నతోనే మాట్లాడతాను సార్. నాకు ఆమె ఒకటే నాకు ప్రపంచం, నాకు వేరే ఎవరు లేరు. అలానే నేను మాట్లాడినప్పుడు కూడా తను అనుకోవచ్చు కదా సార్. తను ఏమని? నేను మామూలుగా నా కొలిక్స్ తో ఇలా మాట్లాడుతున్నాను. అంటే రాత్రి పగళ్ళు నువ్వు మాట్లాడేదంతా నిజాలు, ఆ అమ్మాయి మాట్లాడేది లవర్ తోటి. మరి రాత్రి పగలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఫస్ట్ వైఫ్ తోటే మాట్లాడుతున్నావు? ఫస్ట్ వైఫ్ తో మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ ఒకసారి చూసాను కూడా నేను. అది చూసే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. లేదు సార్, నార్మల్ గా ఒకసారి మాట్లాడాను అంతే. అంటే ఒక ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్. కొద్దిగా బుద్ధి ఉందా? పెళ్లి చేసుకొని మా అందమైన పిల్లని పెట్టుకొని మళ్ళీ ఇంకో పెళ్ళం కావాలన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నా అట్టేటప్పుడు? ఇప్పుడు లీగల్ గా డివోర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆమెతో నీకేం పని? ఆమె నీకు ఎక్స్ వైఫ్ అయిపోయింది, ఆమెకు నీకు సంబంధం లేదు. మరి ఆమెతో ఫంక్షన్ లో చూడు, ఎక్కడన్నా చూడు, బజార్ లో చూడు, మాట్లాడే అవసరం నీకేమున్నది? తను నార్మల్ గా అడిగింది అంతే సార్. నాకు ఇలాంటి జరుగుతుందని తెలిసే నేను ఆల్రెడీ పిలిపించాను సార్. ఆమె నేను కింద ఉంది సార్. మరి పిలిపిస్తాం మేడం. పిలిపించమ్మా. నువ్వేనమ్మా సునీత? కూర్చోండమ్మా. ఏంటమ్మా మీరు ఇతనికి మొదటి భార్యనా? అవును మేడం. మీరు ఆయన లైఫ్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయనతో ఏం పని మీకు? అంటే 6 months నుంచి కాంటాక్ట్ లో ఉన్నాం మేడం. కలుసుందాం అంటున్నాడు మేడం. అప్పుడు తప్పు అయిపోయింది, డివోర్స్ తీసుకున్నాం గానీ ఇప్పుడు అర్థం అయిపోయింది, నువ్వు అంటే ఏంటో తెలుసుకున్నాను, కలుసుందాం అంటున్నాడు. మొన్న ఒక పెళ్లిలో కూడా కలిసాడు మేడం, అక్కడ కూడా మాట్లాడుకున్నాము. అంటే చుట్టాల పెళ్లికి తను వచ్చాడు, నేను వచ్చాను అనుకోకుండా. అప్పటి నుంచి కొంచెం కాంటాక్ట్ లో ఉన్నారు కాంటాక్ట్ లో స్టిల్. అవును చూడండి సార్. మరి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఈ పాపని ఏం చేస్తారు? పెళ్లి చేసాం కదా, నువ్వు మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఎంటర్ అయితే ఆమెను ఎట్లా చేస్తారు మేడం? ఇప్పుడు మీకు ఇతనికి పెళ్ళైన విషయం తెలుసా? సార్ చెప్పాడు సార్. తెలిసినాక మీరు అతనితో మాట్లాడడం కరెక్టేనా? కరెక్ట్ కాదు కానీ అప్పుడు ఆ కాలంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని విడిపోయాము, ఇప్పుడు కలుసుందాం అన్నట్టు ఆలోచించుకుంటున్నాం. ఇలా చేస్తే మీరు మాట్లాడితే సాటి ఆడదానికి అన్యాయం జరుగుతుంది అన్న విషయం మీకు తెలుసా? తెలుసు సార్. మరి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? పిల్లలు ఎలాగో ఉండట్లేదు కదా, పిల్లలు పుట్టట్లేదు, ఏదో రిపోర్ట్ ఏదో చెప్పాడు తను. సో ఇంకా ఆమెతో ఎందుకు అన్నట్టుగా అనుకుంటున్నాను. అతని మెంటాలిటీ ఏంటో నీకు ఇప్పటికన్నా సరిగా అర్థమవుతుందా, అర్థం అవ్వట్లేదా? అతను కొత్తదనం కోరుకుంటూ ఉంటాడు ఎప్పుడు కూడా. కొద్ది రోజులు నీతోనే ఉంటాడు, నువ్వు వద్దు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఈమెకు చెప్పలేదు, ఇప్పుడు ఈమె వద్దు, మళ్ళీ నీతో మాట్లాడుతున్నాడు. రేపు పొద్దున ఇద్దరు కాకుండా ఇంకోటితో మాట్లాడతారంటే కూడా అతిశయక్తి ఏం కాదు. అట్లా అతను మాట్లాడితే మాట్లాడేస్తావా నువ్వు?
అప్పుడు నీకు అవమానం అనిపించలేదా అసలు? నిన్ను బయటకు పంపించేసి మళ్ళీ ఇంకో ఆమెను చేసుకుంటే నీకు అనిపించలే? అనిపించింది మేడం, అన్ని గుర్తొచ్చాయి కానీ నాకు డైలీ ఫోన్ చేసి నన్ను క్షమించు, నువ్వే నాకు దిక్కు, మనం కలిసి ఉందాము, మనం ఏంటో చూపిద్దాము, అవన్నీ మర్చిపో పాతవన్నీ యాక్చువల్లీ రిపోర్ట్ గురించి అని చెప్పి నేను చేశాను మేడం. నువ్వు మాట్లాడక మధ్యలో నిన్ను అడిగానా నేను? ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు నువ్వు? చేసిన కథ అంతా చేసేసి ఇంటర్ఫియర్ అవుతున్నావు, చెప్పమ్మా. అమ్మాయికి ఎలాగో పిల్లలు లేరు కదా, దాన్ని వదిలిచ్చేసుకుంటాను నేను, ఇంకా అవసరం లేదు, అది మాటకు మాట ఎదురు జవాబిస్తుంది, మా అమ్మ నాన్నతో కూడా కలిసి ఉంటలేదు, అసలు అది వచ్చిన తర్వాతే నీ విలువ తెలిసింది, నువ్వేంటో అదేంటో ఆకాశానికి భూమికి తేడా ఉంది అని చెప్పాడు. చెప్తాడమ్మా మగాడు, అసలు ఎన్నైనా చెప్తాడు, వినేస్తావా? పెళ్లిళ్ళు చేసుకొని విలువలు చూసుకోవడానికా? ఆడోళ్ళు నీకు ఎట్లా అనిపిస్తున్నారు అసలు? ఈమెను చేసుకొని ఆమెను చేసుకొని మళ్ళీ ఫస్ట్ ఆమెను, అంటే చట్టం అంటూ ఒకటి ఉందా లేదా? నువ్వు డివోర్స్ ఎందుకు ఇచ్చినావు? అలాంటప్పుడు డివోర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పిలుస్తున్నావు. అయినా మీరు కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఆలోచించుకోవాల్సింది, సడన్ గా డెసిషన్స్ తీసేసుకొని. అప్పుడు తొందరపాటుగా చూసుకున్నామని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ తనకు ఒకసారి కాల్ చేసి అడిగాను. ఈమెకి ఎందుకు కాల్ చేస్తున్నావు? మరి మీరిద్దరు కలిసి ఉంటారంటే మరి ఈమె పాటికి ఈమె వదిలేసి మళ్ళీ ఏదైనా డివోర్స్ ఏదో ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఫోటోలు వీడియోలు ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ ఈమెకి ఎందుకు పిలుస్తున్నావు? ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఇద్దరు కావాలా నీకు? నన్ను కావాలంటున్నాడు, ఆ అమ్మాయినే కావాలంటున్నాడు. ఇప్పుడు నేను రాకపోతే ఆ ఫొటోస్ వీడియోస్ మీడియాకి పెడతాను అంటున్నాడు. మీడియాకి పెడితే బొక్కలకు పోతాడు సీదా. నీకు పిల్లలు లేరు, అది వేస్ట్ది, దానికి ఉల్టా నేనే డబ్బులు ఖర్చు పెడుతున్నా, చాలా డబ్బులు అవుతున్నాయి, అది ఇంకా మా వంశానికి ఇంకా పిల్లనో పిల్లగానో ఇవ్వదు, వేస్ట్. ఇప్పుడు నువ్వు పోయినావు కదమ్మా, నీకంటే విడాకులు ఇచ్చాడా? ఇచ్చిన తర్వాత పెళ్లి చేసాము, సరిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ లాస్ట్ కి మా పిల్లని సాదా ఇచ్చి ఇప్పుడు మళ్ళీ నిన్ను రమ్మనడం ఏమైనా న్యాయమా? నువ్వు ఒక ఆడపిల్లవే కదా. ఆడపిల్లనే నేను డైవర్స్ ఇచ్చి ఎవరిని పెళ్లి చేసుకోలేదు, ఈయన పేరు మీదనే బతుకుతున్నా. అది చెప్పాడు, కొద్దిగా ఆలోచించాలి కదమ్మా నువ్వైనా. ఆలోచించాను కాబట్టి నేను డిసైడ్ అయినా. ఇంకా అతను మీ లైఫ్ లో ఉన్నాడనే బతుకుతున్నారా మీరు? అవును సార్, నేను మ్యారేజ్ చేసుకోలేదు, అతనే ఇంకా ఎప్పటికీ అన్నట్టుగానే ఉన్నా. అంటే మీరు కలుస్తున్నారా ఫిజికల్ గా కూడా? సార్ అలా ఎలా కలుస్తారండి? ఇప్పుడు ఇది తప్పు కాదు, ఇది నేరం కాదు. చాలా మాటలు మాట్లాడినావు ఇప్పటిదాకా, మరి ఇప్పుడు? ఇందాక ఏదన్నాగా ఫోన్ మాట్లాడుతుంది, ఎవరితోటో మాట్లాడుతుంది, అప్పుడప్పుడు అన్నదానికే ఆ మాట అంటే, ఇప్పుడు నువ్వు డైలీ వెళ్ళి ఒకరితో కలవడం అది కరెక్టేనా? ఇది జెన్యున్ లైఫ్ అంటారా? ఇదేనా మంచిగా లీడ్ చేయడం అంటే? పిల్లల గురించి అని చెప్పి కలిసాం సార్ మళ్ళీ ఒకసారి. అంటే నాకు ఏం చెప్పాడంటే, దానికి ఎలాగో పిల్లలు పుట్టాడు, అసలు వేస్ట్, దాన్ని తీసుకొచ్చి ఫుల్ డబ్బులు అవుతున్నాయి, నేనే ట్రీట్మెంట్ చేస్తున్నా, ఆ ముసలిది నానం ఉన్నది, అది వేస్ట్, రూపాయి కూడా పెట్టదు, దాన్ని తెచ్చుకున్నాను కానీ ఏదన్నా ఆస్తులు గిస్తులు వస్తాయేమో అనుకొని నేను చూశాను కానీ అసలు దమ్మిడి ఆదాయం లేదు, దాన్ని వదిలేస్తా, సంవత్సరం లోపల పాప పుట్టి మా అమ్మ నాన్నలకు నేను ఏంటో చూపిస్తా అని చెప్పాడు సార్. నువ్వు అమాయకురాలువా, తెలివైన దానివా? వాళ్ళ గురించి అని అన్నాడంటే నీ గురించి తనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందని నీకు అర్థం అవట్లేదా? అసలు నువ్వు విడాకులు ఇవ్వడానికి కారణం ఏంటి? రిపీట్ చేయి చూద్దాం, ఏంది? అంటే ఆయనకు అనుమానం మేడం నా మీద. అప్పుడు చూడండి మేడం, మీ మీద అనుమానం అంటే మా ఫాదర్ కి ఫోన్ చేసినా, మా బ్రదర్ కి ఫోన్ చేసినా, ఎవరికి చేసినా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఎవరికి ఫోన్ చేసావని నా ఫోన్ చెక్ చేసి కాలేజ్ చూస్తాడు. తనకు 10th క్లాస్ ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి నేను అలా ఆ ఉద్దేశంతో 2-3 సార్లు అడిగాను. దానికి చిన్న చిన్న గొడవలు అయ్యి ఇంకా విడాకుల దాకా వెళ్ళింది. అవును, అంతా మనస్పర్ధలు జరిగినప్పుడు విడిపోయిన వాళ్ళు మళ్ళీ శారీరకంగా కలవడం ఏంటయ్యా? నీ ఉద్దేశం ఏంది చెప్పు? నీకు అసలు జీవితంలో హ్యాపీగా ఒకరితో ఉండాలన్న ఉద్దేశం ఉందా లేదా? హ్యాపీగా ఉందామనే మేడం, నాకు కూడా పిల్లలు కానీ ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని. అసలు జీవితం అంటే ఏంది చెప్పు, నాకు అర్థం కాదు. సంసారం అంటే ఏంది చెప్పు నువ్వు? సంసారం అంటే పిల్లలు అనుకుంటున్నాడు. పిల్లలు అటు ఆప్షన్ పెట్టుకొని అయితే అటు దూకుదాం లేదా ఇటు దూకుదాం. అందులో ఇంకొక ఉద్దేశం ఏంటిది? ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలాగో తల్లిదండ్రులు లేరు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అడిగేవాళ్ళు లేరు. ఆ ముసలితో ఒక నాన్న ముందు ఇయ్యాలో రేపు చచ్చిపోతుంది. ఆస్తి వెనక 1 సెంటు భూమి ఉన్నా చాలు, నాకు మొత్తం వచ్చేస్తుంది. ఈ అమ్మాయిని నేను ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు అని నీ ఉద్దేశం? ఆస్తి ఉద్దేశించి ఏమీ చేయలేదు మేడం. ఇప్పుడు అన్నది కదా, మీ పెద్దవారు అన్నదిగా, ఆమెకి నేను పిల్లల గురించి అని ఎక్స్ప్లెయిన్ చేశాను మేడం, అంతే. అంటే ఇప్పుడు తనకు కూడా నాతో కలిసి ఉండాలని చెప్పేసి తను అలా చెప్పిందేమో గానీ ఇంకో వేరే ఉద్దేశం. ఇక్కడ కూడా ఎరేసేసావు అయితే. ఇప్పుడు నా బిడ్డ భవిష్యత్తు ఏం చేయాలనుకున్నా? నాకైతే పిల్లలు కనాలని ఉంది మేడం, అదే మామూలు. ఆ పిల్లల ప్రపంచం నీకైతే. రేపు పిల్లలకు ఏం చెప్తావు? ఇదే నేర్పిస్తావా? అయినా నువ్వు మనిషివయ్యా, జంతువు కాదు. ఏది పడితే అది పట్టుకొని పిల్లలు గన్నికి ఏం మాట్లాడుతున్నావు? బుర్రుండా లేదా? అసలు అర్థమైతలేదు అసలు. పిల్లలు అనే ఒక వంకతోని ఇతనికి కావాల్సింది ఫిజికల్ రిలేషన్షిప్ అంతే. ఏమ కాకపోతే ఆమె కాకపోతే ఇంకొకళ్ళు, నీకు కావాల్సింది వేరే లోకమే. పిల్లల పేర్లు చెప్పాకు. అమ్మ నాకు ఒకటి చెప్పండి, మీకు మీ హస్బెండ్ కావాలని ఉందా, అతను ఉందా? నాకు వద్దు సార్. మీ మనస్ఫూర్తిగా చెప్తున్నారా మీరు? మనస్ఫూర్తిగానే చెప్తున్నాను సార్. ఇలాంటి వాడితో నేను కలిసి బతకలేను సార్. మీకు మీ హస్బెండ్ కావాలా అద్దా? కావాలి సార్. మీ మనసులో ఇద్దరు కావాలా? నాకు ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలి. ఇద్దరిని సాగుతావా? నేను మేనేజ్ చేసుకోగలను సార్.
ఇద్దరితో సంసారం చేస్తావు. నేను చేస్తాను. నువ్వు చేస్తావు, ఎందుకు చేయవు? దవడ పగలగొట్టడానికి, లేకపోతే ఎక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నావు? ఇద్దరితో కాపురం చేస్తాడంట, కాపురం చేస్తాడు. అంటే తనని అన్యాయంగా వదిలేలేను కదా సార్. ఫస్ట్ వైఫ్ నే బాగా చూసుకోలేదు, ఇప్పుడు సెకండ్ ఆమెకి ఇంత బాధ పెడుతున్నావు. మళ్ళీ ఇద్దరు నీతో పాటు ఉంటే ఇద్దరిని వెళ్ళగొడతావు ఒకటేసారి. నేను తనని బాగా చూసుకుందామని అనుకున్నా సార్. ఏం చూసుకున్నావు? ఏం చూసుకోలేదు సార్, నన్ను నీ బాగోగులు చూసుకోలేదా? ఏం చూసుకోలేదు సార్. సార్ అసలు ఇట్లాంటి వాళ్ళు నిజంగా కూడా ఈ సమాజంలో ఇప్పుడు ఈ పొజిషన్స్ లో చాలా ఎక్కువ ఉన్నారు సార్. ఈ కాలంలో చాలా ఎక్కువ ఉన్నారు. బాగా అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, ఫస్ట్ అసలు విడాకులు ఇచ్చినా కూడా మళ్ళీ ఆ పెళ్ళాలతో మాట్లాడడము, వాళ్ళ యథేచ్ఛగా కొనసాగించడము, ఇది చాలా ఎక్కువైపోతుంది. అసలు ఇలాంటి వాళ్ళకి క్లారిటీగా ఏమైనా సెక్షన్స్ ఉంటే చెప్పండి సార్. ఇద్దరు అనేది ఎంత చట్టవిరుద్ధం ఇతను చేసిన పని. హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఏమని రాస్తుందంటే ఖచ్చితంగా ఒక మొగోడికి ఒకటే భార్య, రెండో భార్య లేదు. ఇవాళ రేపు మనం చూస్తున్నాం సొసైటీలో ఇద్దరు భార్యలను చేసుకుంటున్నారు కదా సార్. ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారంటే ఇద్దరు భార్యలు అకార్డింగ్ టు లా ఇస్ ఇల్లీగల్. సెకండ్ మ్యారేజ్ ఇస్ ఇల్లీగల్ అన్నట్టే. ఎప్పటిదాకా ఇల్లీగల్ అంటే ఫస్ట్ భార్య ఒకవేళ మేనేజ్ చేసుకుంటే ఓకే. ఫస్ట్ భార్య ఒకవేళ మీకు వ్యతిరేకంగా నా హస్బెండ్ ఇంకో సంసారం ఇంకో ఆవిడతో కూడా పెళ్లి చేసుకున్నాడు అని ఫస్ట్ భార్య కంప్లైంట్ ఇస్తే నువ్వు బొక్కలో పోతావు. రెండు పెళ్లి చేసుకోవడానికి లేదు. భార్య మంచంలో పడి ఉన్నా కూడా ఆ భార్య డివోర్స్ ఇచ్చేంత వరకు లేదా ఆమె చచ్చిపోయేంత వరకు వేరే పెళ్లి చేసుకోవద్దు. అది లా చెప్తుంది. నువ్వు ఇక్కడ డివోర్స్ ఇచ్చినావు, మంచి పని చేసినావు. డివోర్స్ ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకున్నావు, గుడ్. కానీ మళ్ళీ ఆ డివోర్స్ ఇచ్చిన ఆమె దగ్గర ఉండి మళ్ళీ ఆవిడతోటి రిలేషన్షిప్ పెట్టుకోవడం ఏంది? అది తప్పు మేడం. ఇతను చేసేది తప్పు, చాలా తప్పు. ఇలాంటి దానికి చాలా అంటే చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. బైగమి అంటారు దీన్ని. క్లియర్ గా బైగమి సెక్షన్ 494 వస్తుంది. అండ్ దాంతోపాటు ఈ అమ్మాయి కూడా చాలా రైట్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే డైరెక్ట్ జైలుకి వెళ్తాడు. యాంటిస్పెక్టర్ బెయిల్ కూడా రాదు. సెక్షన్ 498 ఇంతకు ముందు ఉండే, ఇప్పుడు 85 BNS అయింది. దాంతో పాటు ఈమెపై క్రూయాలిటీ చూపిస్తున్నాడు. సెక్షన్ 13 IA ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్, ఇంకా చాలా సెక్షన్లతో పాటు అతనికి మనము శిక్ష పడేలా చేయగలుగుతాం. ఓకే, ఏమ్మా నువ్వు కలిసి ఉండను అంటున్నావు, సరే. నీలాంటి ఈ సమస్య నీకు జరిగిన ఈ ప్రాబ్లం ఇంకెవరికి జరగకుండా ఉండాలి అంటే నువ్వు అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమా? నేను సిద్ధంగానే ఉన్నాను మేడం. ఖచ్చితంగా తీసుకుందాం మేడం, ఛాలెంజ్ గా తీసుకుందాం. ఎంత ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నాడో అంత క్రూరత్వం ఉంది లోపల. పెద్ద క్రూయల్ ఫెల్లో, క్రిమినల్ ఉన్నాడు లోపల నుంచి. క్రిమినల్ బ్రెయిన్ ఉన్నది. బయట నుంచి ఏదో సాఫ్ట్ గా మాట్లాడుతున్నాడు కానీ మైండ్ లో మొత్తం క్రిమినల్ థాట్స్, క్రిమినల్ బ్రెయిన్ ఉన్నది. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే అమ్మా. నువ్వు మళ్ళొకసారి ఆలోచించుకో. నీకు ఖచ్చితంగా తిన మీద యాక్షన్ తీసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా యాక్షన్ అయ్యేలా నేను చేస్తామండి. పెద్దలు స్వామి ఆల్రెడీ ఒక ఆమెను వదిలేశాడు, మళ్ళీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ పాపను మళ్ళీ ఇప్పుడు వదిలేస్తున్నాడు. రేపు పొద్దున ఇంకోసారి కూడా చేయడానికి అయితే గ్యారెంటీ లేదు. అలాంటిది కనీసం మా బిడ్డ మా దగ్గర ఉండి మంచిగా చేసుకుంటాం కదా. కనీసం అమ్మాయి ఏ అమ్మాయికి కూడా భర్తగా రాకూడదనే కోరుకుంటున్నాను నేను. మా పాపకు మంచి చేస్తారని కోరుకుంటున్నాను నేను కూడా. ఏమా ఇప్పుడు ఆయన లోపలికి పోతాడు, కొద్దిగా బయటకు వచ్చేదాకా వెయిట్ చేయమ్మా. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ నీ మొగుడిని ఎత్తుకుంటూ పోదు. మీకన్నా కొంచెం మైండ్ ఉండాలి కదమ్మా, మీకు కూడా ఉండాలి కదా, కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఎట్లా చేసుకుంటారమ్మా విడాకులు ఇచ్చిన తర్వాత? అతను మళ్ళీ పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలిసి కూడా తన జీవితంకి వచ్చేసి మళ్ళీ ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని ఎట్లా కోరుకుంటారు మీరు? పిల్లలు లేరనే కదా సార్ నన్ను రమ్మని చెప్తే నేను మళ్ళీ అంటే అట్లా కాదు, మీకు కూడా వేరే లైఫ్ ఉంటది కదా. డివోర్స్ ఇచ్చేసారు, అయిపోయింది, అక్కడ నుంచి క్లోజ్. అతనికి మీకు రిలేషన్షిప్ లేదు లీగల్ గా. ఇందులో తను తప్పేం లేదు సార్. తను వెనకేసుకోకు. తన తప్పు లేదు, మీదేనా తప్పు? పిల్లలు లేరని చెప్పేసి నేనే రెండోసారి మామూలుగా తనకు ఒకసారి ఫోన్ చేశాను సార్, అంతే. అమ్మా నేను మీకు ఒక మంచి సజెషన్ ఇస్తున్నా, ఇతనితో మీరు దూరం ఉంటేనే మంచిది. ఇతనికి మళ్ళీ అటాచ్మెంట్ అవ్వకండి, మీకు ఇంకా బోలెడ్ అంతా లైఫ్ ఉన్నది. విడాకులు ఇచ్చేసారు, అయిపోయింది, మీ లైఫ్ మీరు ఏదో చూసుకోండి. అతనితో మీకు ఏం సంబంధం? మీకు వేరే వాళ్ళు సెకండ్ మ్యారేజ్ ఎంతమంది లేరు బయట చేసుకోవాలంటే? చేసుకోండి, మంచిగా హ్యాపీగా లీడ్ చేసుకోండి. ఒకడు వద్దని వదిలేశారు కదా, మళ్ళీ ఎందుకు పట్టుకుంటున్నారు? అవసరమా మీకు? మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మీ మీద ఏదైనా రాంగ్ అనుకుని మళ్ళీ ఏదైనా డివోర్స్ ఇవ్వచ్చు, మీకు అవసరమా ఇదంతా? ఇప్పుడు మా పాపకి పిల్లలు కాలేదని వదిలేస్తారు సార్. ఇప్పుడు ఆమెకి పిల్లలు కాకపోతే అప్పుడు అలా ఆమెను కూడా మళ్ళీ వదిలేస్తారా సార్? ఎన్ని సంవత్సరాలు కాపురం చేశారు మీరు? 3 years. 3 years లో మరి పిల్లలు కాలేము? అంటే గొడవలతో టార్చర్ పెట్టడం వల్ల ఎక్కువ మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా సార్. ఎక్కువ తనతో వాళ్ళ ఇంట్లో ఉండలేదు నేను. సార్ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే మొత్తం ఈ పిల్లోడు ఏదో దాచే గ్యామ్లింగ్ మొత్తం ఆడుతున్నాడు. అసలు ప్రాబ్లం నీ దగ్గర లేదన్న ఇదేముంది ఏ మేడం? 3 years అయిందంటే ఆమెకి కలగలే, 1 year అయింది నీవే కలగలే. వీళ్ళ మీద పాయింట్ అవుట్ చేసి వీళ్ళకి టెస్టులు చేపిస్తున్నాడు. చిన్న చిన్న మనస్పర్ధల వల్లే గొడవలే. తను ఏ ఊకో ఇంకా మళ్ళీ చిన్న చిన్న మనస్పర్ధలు అంటావు. ఏమన్నా మనస్పర్ధలు అసలు నీ మనసే కరెక్ట్ గా లేదు, ఇంకా మనస్పర్ధలు వేయడానికి వచ్చినాయి. నీ మనసు కరెక్ట్ గా ఉంటే ఎవరో ఒకరి దగ్గర ఆగేవాడివి. నువ్వు ఇక్కడ ఆగలేదు, అక్కడ ఆగలేదు. నువ్వు ఎక్కడ తక్కువ ఉన్నావని చెప్పు. ఒక్కరి దగ్గర తగ్గి కనీసం వాళ్ళతోటి హ్యాపీగా ఉండడానికి ట్రై చేసావా? నీ మనసు ఎక్కడ కరెక్ట్ పెట్టావు నువ్వు?
అలా చేసినందుకే తను అంత దూరమైంది మేడం. ఏం చేసావు 5 నెలల్లో? ఏం చేసావు నువ్వు 5 నెలల్లో? ఏం తగ్గున్నావు? ఎక్కడ ప్రేమగా చూసావు తన్ని? పిల్లలు అంటే రావడం పిల్లలు. ఆహా, నాకు ఒకటి అర్థం కావట్లా. అంటే పెళ్లి చేసుకోగానే పిల్లల్ని కానేస్తే సచ్చినట్టు పడుంటదన్నా, ఆ మొదలుపెట్టినట్టు ఈ మొదలు పెట్టదని అనుకున్నావా? వీళ్ళిద్దరిని వదలండి ఏం గ్యారెంటీ ఉంది మేడం? మళ్ళీ కంపల్సరీ ఇంకో బిడ్డని అత్తుకోవడానికి ఏమన్నా ఉందా మనకేమన్నా? ఆమె కథ మీరు మాట్లాడేది కాదమ్మా. మీరు మీ మనవరాల గురించి వచ్చారు, మీ మనవరాల గురించి మాట్లాడండి. మీకు న్యాయం ఏది కావాలో అదే మాట్లాడదాము. మనకు వేరే ప్రసక్తి అయితే సార్ చెప్తూనే ఉన్నారు, సెక్షన్స్ చెప్పారు, విషయం కూడా చెప్పారు. ఆ అమ్మాయిని నీ జీవితం నువ్వు చూసుకో అమ్మా, వేస్ట్, నువ్వు అతనితో ఉంటే నీ జీవితం కూడా ఆగమైపోతుందని మంచి అడ్వైజే ఇచ్చారు. ఇప్పుడు ఈ అమ్మాయికి కావాల్సిన న్యాయం అది ఆ అమ్మాయి చేతిలోనే ఉంది. ఎందుకంటే అది అతను ఫ్రాడ్ చేశాడని ఇంత క్లారిటీగా కనిపించిన తర్వాత ఎవరు కూడా వెళ్ళమ్మా చెయ్యమ్మా కాపురం చేయని ఎవరు కూడా బలవంతంగా అంటగట్టాలని ఎవరు అనుకోరు. క్లారిటీగా ఆమెను అడిగాము, ఆ అమ్మాయి నాకు వద్దు, నాకు ఈ జీవితం నేను అతనితో కొనసాగించను, నాకు డివోర్స్ ఇప్పించి అతను లోపలేయండి అనే చెప్తుంది ఆ అమ్మాయి. సార్ దాని గురించే మాట్లాడి మీతోని రాయిపించుకొని అతనికి ఏం చేయాలి, ఏం సెక్షన్స్ ఉన్నాయో కంప్లైంట్ ఇచ్చి లోపలే ఇప్పిస్తాడమ్మా. మీరు కంగారు పడకండి, ఖచ్చితంగా చేద్దామమ్మా, టెన్షన్ పడకండి. మేము ఉన్నాం, మీకు అమ్మా నాన్న లేకపోవచ్చు కానీ మేము అందరం ఉన్నాం, మేము చూసుకుంటాం మిమ్మల్ని. ఏదైనా కూడా మేము చేస్తాం. మీకు కంప్లైంట్ రాసి మేము ఇతనికి ఎలాంటి శిక్షలు పడాలో అలాంటి శిక్షలు పడేలా మేము చేస్తామండి. మీరు కూర్చోండి అమ్మా, మీతో రాయిపిస్తాము. ఇక్కడ కూర్చోండి, మీరు బయట వెయిట్ చేయండి.